రాయలసీమ ఈ పేరు వింటేనే పౌరుషం గుర్తుకొస్తుంది. కానీ అదే సీమ నేడు పాలకుల రాజకీయ చదరంగంలో బందీ అయ్యింది. ఇప్పుడు సీమ ప్రాజెక్టులపై సెగలు రేగుతున్నాయి. కరువుగడ్డ రాయలసీమకు జీవధార కావాల్సిన రాయలసీమ ఎత్తిపోతల పథకం ఇప్పుడు రాజకీయ క్రీడలో పావుగా మారింది. పనులాగిపోయాయి, యంత్రాలు తుప్పుపడుతున్నాయి. కానీ రాజకీయ విమర్శలు మాత్రం పదును తేలుతున్నాయి. మేమే సీమ ఉద్ధారకులమని వైసీపీ అంటుంటే అనుమతులు లేకుండా పనులు మొదలుపెట్టి ప్రాజెక్ట్ని ఆగం చేసింది మీరే అని అధికార కూటమి విమర్శిస్తోంది. అసలు పోతిరెడ్డిపాడు వద్ద ఏం జరుగుతోంది? అటు తెలంగాణ ప్రభుత్వం, ఇటు ఏపీ ప్రభుత్వం మధ్య నడుస్తున్న ఈ నీటి రాజకీయం వెనుక అసలు కథ ఏంటి? సీమ తెర వెనుక రాజకీయం ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. శ్రీశైలంలో నీటి మట్టం 800 అడుగులకు పడిపోయినా సీమకు చుక్కనీరు తగ్గకూడదనే లక్ష్యంతో 2020లో నాటి వైసీపీ ప్రభుత్వం ఈ భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. 3,825 కోట్ల రూపాయలు. ఇది కేవలం అంకె కాదు, రాయలసీమ రైతాంగం కన్న కల. 800 అడుగుల వద్దే నీటిని తోడేసి సీమ దప్పిక తీరుస్తామన్న ప్రకటనలు నేడు తుప్పుపట్టిన పైపుల కింద సమాధి అయ్యాయి. కానీ అనుమతుల ఊసేది? కేంద్రం అడిగితే డిపిఆర్ ఏది? పర్యావరణ అనుమతులు లేకుండా అర్ధరాత్రి పనులు మొదలుపెట్టి ఇప్పుడు వేల కోట్ల ప్రజాధనాన్ని గోదావరిలో కాదు, కృష్ణానదిలో కలిపేశారు. ఈ తప్పిదానికి బాధ్యులెవరు? కేవలం కాంట్రాక్టుల కోసమే ఈ హడావుడి చేశారా అనే ప్రశ్నలిప్పుడు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాధనం బూడిదలో పోసిన పన్నీరవుతుంటే మరోవైపు అధికార టీడీపీ ప్రాజెక్టు వైఫల్యంపై వైసీపీని టార్గెట్ చేస్తోంది. వైసీపీ చేసింది ప్రాజెక్టు కాదు, అది ఒక భారీ మట్టి కుంభకోణం అంటూ విరుచుకుపడుతున్నారు. ఎలాంటి పర్యావరణ అనుమతులు లేకుండా, డిపిఆర్ సిద్ధం చేయకుండా రహస్యంగా పనులు ప్రారంభించడం వల్లే తెలంగాణ ప్రభుత్వం కోర్టును ఆశ్రయించిందని టీడీపీ బృందం ఆరోపిస్తోంది. ముచ్చుమర్రి ద్వారా 812 అడుగులకే నీరు ఇస్తున్నప్పుడు కోర్టుల చుట్టూ తిరిగే ఈ ప్రాజెక్టుతో సీమకేంటి లాభం? రాజకీయ లబ్ధి కోసం రాయలసీమ ప్రాజెక్టులను వైసీపీ తన స్వార్థానికి వాడుకుందని ఆరోపిస్తున్నారు. కేవలం మట్టి పనుల పేరుతో 700 కోట్లు దోచుకున్నారని, వైసీపీ నాయకులు జేబులు నింపుకోవడానికే తప్ప ప్రజల దాహం తీర్చాలన్న చిత్తశుద్ధి లేదు అంటూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అయితే వైసీపీ నేతలు మాత్రం మరో రకంగా విరుచుకుపడుతున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మధ్య చీకటి ఒప్పందం కుదిరిందని ఆరోపిస్తున్నారు. అందుకే రాయలసీమకు అన్యాయం జరుగుతున్న ప్రభుత్వం మౌనంగా ఉందని ఆరోపిస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు కోసం మా ప్రాంత ప్రజలు ఎంతో త్యాగం చేశారు. అటువంటి చోట నీటి ప్రాజెక్టులు ఎందుకు పనికిరావని అంటే సహించేది లేదని హెచ్చరిస్తున్నారు. హంద్రీనీవా వంటి ప్రాజెక్టులకు తామే పూర్తి చేశామని, చంద్రబాబుకు కేవలం రిబ్బన్ కటింగ్లే అలవాటని ఎద్దేవా చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్త సమస్యలపై మాట్లాడే పవన్ ఈ విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని వారు ప్రశ్నిస్తున్నారు. ఇక మొక్కజొన్న పంటకు గిట్టుబాటు ధర లేక అడిగితే సంబంధం లేని కంది కొనుగోలు కేంద్రాలు పెడుతున్నారంటూ వైసీపీ ధ్వజమెత్తుతోంది. అయితే నందికొట్కూరు నియోజకవర్గ కేంద్రంగా జరుగుతోన్న ఈ రాజకీయ యుద్ధంలో గెలుపు ఎవరిదో గాని నష్టపోతున్నది మాత్రం సీమ ప్రజలే. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఇక్కడ బలి అవుతున్నది మాత్రం సామాన్య రైతు. పార్టీలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు, కానీ రాయలసీమ ప్రాజెక్టుల తలరాత మాత్రం మారడం లేదు. అనుమతుల సాకుతో ఒకరు, అవినీతి ఆరోపణలతో మరొకరు కాలక్షేపం చేస్తూ ఉంటే రాయలసీమ ప్రాజెక్టు భవిష్యత్తు మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. మొత్తానికి రాయలసీమ ప్రాజెక్టుల చుట్టూ అల్లుకున్న రాజకీయం ఎంత ముదురుతోందని చెప్పవచ్చు. ఇది కేవలం నీటి సమస్య కాదు, సీమ మనుగడ ప్రశ్న. మరి ఇప్పటికైనా ప్రభుత్వం అనుమతులు తెచ్చి పనులు పూర్తి చేస్తుందా, లేక ఈ వివాదాన్ని ఇలాగే సాగదీస్తూ రాజకీయ పబ్బం గడుపుకుంటుందా అనేది కాలమే నిర్ణయించాలి. సీమ గడ్డ ఎప్పటికీ సస్యశ్యామలమవుతుందో వేచి చూడాలి.